Hi friends, welcome to North in Restaurant. Hi friends, how are you all? Welcome to Lakshmi Raj Vlogs channel. ఫ్రెండ్స్, శ్రావణ మాసం అంతా వెజిటేరియన్ వంటలు తిని తిని బోర్ కొట్టేసింది కదా. ఇక శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయిందని నాన్ వెజ్ టేస్ట్ చేయడానికి నార్త్ ఇన్ హోటల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక హోటల్లో మా పిల్లల హడావుడైతే మామూలుగా లేదండి. సో ముందుగా చికెన్ మంచూరియా అయితే ఆర్డర్ చేసేసారు. చూడండి, నాకు ఫస్ట్ అంటూ ఎలా గొడవ పడుతున్నారో. వెయిటర్ సర్వ్ చేస్తుంటే చూడండి, ఎవరికి తక్కువ వచ్చాయా, ఎవరికి ఎక్కువ వచ్చాయా, ఎవరి ప్లేట్లో ఎక్కువ ఉన్నాయా అని చెప్పేసి లెక్కలు వేసుకుంటున్నారు. ఇక నిహాని చూడండి, అది ఎంత హాట్గా ఉన్నా చూసుకోకుండా వెంటనే నోట్లో పెట్టేసుకుంది. నోరు కాలిపోయింది. ఇంట్లో ఎంత మంచి ఫుడ్ వండి పెట్టినా వంకలు పెడతారు, కానీ అదేంటో రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం ఎలా ఉన్నా గబగబా తినేస్తారండి పిల్లలు. మన మంచిర్యాలలో ఉన్న ఈ నార్త్ ఇన్ హోటల్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. వీలైతే తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. ఇక అవి కంప్లీట్ అవ్వకుండానే చికెన్ లాలీపాప్ ఇంకా చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసేసాము. అవి రావడానికి టైం పడుతుందని కాస్త మెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాం. ఇక చూస్తుండగానే చికెన్ లాలీపాప్స్ కూడా వచ్చేసాయి. చూడండి ఎంత హాట్గా ఎంత డెలిషియస్గా ఉన్నాయో కదా. ఈ హోటల్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ పిల్లల హెల్త్కి అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్. కానీ ఎప్పుడో ఒకసారే కదా, అలా ఎంజాయ్ చేయడానికైతే పర్లేదు, కానీ ఎప్పుడు తింటే మాత్రం అస్సలు హెల్త్కి మంచిది కాదు. కాస్త చూసుకొని ఎప్పుడో ఒకసారి అలా ఎంజాయ్ చేయండి. ఇక ఇక్కడ వాటర్ బాటిల్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. గ్లాస్ బాటిల్, అసలు ఇది వాటర్ బాటిలా ఇంకేమైనానా అని అర్థం కాకుండా ఉంది కదా. ఇక ఇది కంప్లీట్ అవ్వకుండానే నాన్స్ ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ అంతా కూడా చాలానే టేస్టీగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా టేస్ట్ చేయండి. సో ఫైనల్గా నా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు ఇంకా తింటూనే ఉన్నారు. మంచూరియాలు లాలీపాప్స్ తిన్నంత ఈజీ కాదు కదండి వాళ్ళకి రైస్ తినడం. అందుకే చాలా కష్టపడైతే తింటున్నారు. సో ఇంకా లాస్ట్లో కర్డ్ తింటున్నాను. కర్డ్ కూడా ఇక్కడ చాలా టేస్టీగా అనిపించింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకా మా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా ఫింగర్ బౌల్ హాట్ వాటర్ విత్ లెమన్ అయితే వచ్చేసింది. హ్యాండ్ వాష్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ బాటిల్లో వాటర్ తాగుతుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక ఫైనల్గా సోంపు అయితే గిన్నెలో తీసుకురాకుండా ఇలా ప్యాకెట్స్ లాగా ఇచ్చారు. ఇక ఫుడ్ కంప్లీట్ అయ్యాక ఫైనల్గా స్వీట్ తినకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి గులాబ్ జామ్ అయితే ఆర్డర్ చేసాం. ఫస్ట్ టైం అండి 200 రూపీస్కి 3 గులాబ్ జామున్స్ నేను చూస్తున్నాను. ఇంత కాస్ట్లీ స్వీట్ చూడండి. ఇక ఫైనల్గా ఈ డెజర్ట్ అయితే తెప్పించుకున్నాం. చూడండి, చాక్లెట్ బ్రౌనీ. వాల్కనో నుంచి లావా బయటికి వస్తున్నట్లుగా ఎంత హాట్గా ఉందో చూడండి.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నార్త్ ఇండియన్ రెస్టారెంట్ ఎంత పెద్దగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ సండేనైతే మేము ఇలా ఎంజాయ్ చేసామండి. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఈ రెస్టారెంట్లో నైట్ స్టే చేయడానికి రూమ్స్, ఇంకా పైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఫుడ్ తినేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, నార్త్ ఇన్ ఎలివేట్ యువర్ సెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ చాలా డెకరేట్ చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. హాలిడే రోజు పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అలాగే కాసేపు అలా ఫోటోలకి ఫోజులు కూడా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వర్షంలోనే వచ్చాము. మేము వెళ్తుంటే కూడా వర్షం పడుతుంది. సో ఫైనల్గా ఇంటికైతే వెళ్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.